ఎక్కడైనా శత్రువులు ఉంటూనే ఉంటారండి. ఎవరో ఒకరి ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేదంటే మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, శత్రువులు ఎదుట దేవుడు మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడంట. అంటే వారి ఎదుట మనం భోజనం చేస్తామని దాని అర్థం కాదు గానీ, దేవుడు వారి ఎదుట మన తలని హెచ్చిస్తాడంట. మనల్ని ఘనపరిచి ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడు. మన ద్వారా ఆయన మనకి మహిమ తెచ్చుకుంటాడు. అది అక్కడ దాని అర్థం అనమాట. ఇంకా ఏమంటున్నాడంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన తలని ఆశీర్వదిస్తాడు. మన తలని అంటడం అంటే మనల్ని అభిషేకిస్తాడు. నూనెతో మనల్ని అంటడం అంటే మనల్ని అభిషేకించడం కదండి. ఇంకా నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే కదా మన గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. అలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.